పచ్చని నాకు ఊర్లో పోతే ఆ చుట్టుపట్ల పచ్చని పసరు గాలి పచ్చనైన పసరులంపే గాలి పల్లెనమిలేనే పిట్టెలు చెట్లు చిరునవ్వు వర్ణములు సాంద్రత గంధములు పున్నాగ దర్శన గన్నీరు పుల్జరులు ఆకుపచ్చన లేత ఒకరి వాసన పూతలు గుబురు గుబురుల కాతలు గురువందరుని పోతలు పరిమళపు మొగ్గలు పల్లె బుగ్గన సుక్కలు పూసిన మొగలిపాదులు రేక అద్భుతమైన ప్రకృతి. తెలంగాణ అంటే ప్రకృతి, తెలంగాణ అంటే కల్చర్, తెలంగాణ అంటే ప్రజాస్వామిక సంస్కృతి, తెలంగాణ అంటే స్వేచ్ఛ. మీ నాదర్శకుడు తెలంగాణ అంటే ప్రజాస్వామిక భిన్నమైన భావాలకు రండి. భిన్నమైన భావాలు అంటే అంబేద్కర్ విగ్రహాన్ని దర్శింపజేయండి. మీకు విమర్శలే కాదు, నాకు ఇచ్చిన నన్ను పాప నాకు రేవంత్ గారు నేనంటే ఇష్టం, మా ఊరి పక్కన నాకు అవార్డు ఇచ్చినాడు, ₹1 ఇస్తే ఇస్తే ఇచ్చినా ఇవ్వకుండా నాకేం బాధలేదు. కానీ నాకు ఇస్తారని చెప్పి నేను ఏమనకుండా ఉంటా అంటే నేను తిడతంటలేను. నా అభిప్రాయాలు నేను చెప్పుకునే స్వేచ్ఛను కోల్పోయానుకో, అంతకంటే అన్యాయం ఉండదు. కనుక విస్మృత కవులకు పెద్దపీట వెళ్ళాయి. ఆ ఇల్లు కూడా ఏంటంటే కేసీఆర్ జర్ర కొంచెం ఎక్కడ జరిగిందో 1,00,000 ఇళ్ళు కట్టినారు, 70,000 ఇచ్చినారు, ఇంకా 20,000 ఇళ్ళు ఇవ్వాలి. ఆ ఇళ్ళలాక మీరు ఒక అదే స్థాయి లేకుండా కొంచెం ఆ ఇల్లు అంటారు దళితులకు ఇవ్వాలి. తర్వాత విపరీతంగా సోషల్ మీడియాలో భయంకరంగా రెచ్చగొడతాం చూస్తుంటారు మీరు. దాడులు జరుగుతూ ఉన్నాయి, గడబడులు జరుగుతున్నాయి, పోలీసులు చూస్తుంటారు, మర్యాదలు. ఏంటది పద్ధతి? ఏ మతాన్ని కూడా నేను రాముని ఇష్టపడతాను, అల్లా అంటే పూజించకున్న ఆరాధన ఉంటుంది, క్రీస్తుని ఇష్టపడతాను, బుద్ధ భగవాన్ని ఇష్టపడతాడు. ఎందుకంటే కోటిలింగాన శాతవాహనుల యొక్క రాజధాని కోటిలింగాల. క్రీస్తు పూర్వం 570 బుద్ధ భగవానుడు తన అక్కడి నుంచి ఉత్తరాభారతం నుంచి వచ్చిన తన జీవిత కాలంలోనే తెలంగాణలో బౌద్ధం వెలసిల్లింది, జైనం వెలసిల్లింది. తెలంగాణ సంస్కృతి సహనానికి ఈనాటికి సహనం ఉందంటే కారణం అది. ఇన్ని డబ్బులు పెట్టినాము, యాదాద్రికి ఇన్ని ఇస్తున్నావు, ₹100 కోట్లు ఏదో ఇంకో దేవాలయం పెట్టినారు, మంచిదే, తప్పు కాదు, ఎందుకంటే ఇవ్వాల్సిందే. ఆ జిమ్మో వేటలు కూడా ముస్లిం సోదరులకు ఇచ్చిన కరెక్టే. బుద్ధ భగవాను యొక్క విగ్రహం అక్కడ శిథిలాల్లో 2000 సంవత్సరాల క్రితం నాటి నాగార్జున కొండ కానీ, కోటిలింగాల శిలాశాసనాలు కానీ. చరిత్ర అంటే బౌద్ధం కదా. చరిత్ర అంటే ప్రపంచంలో మతములలో అత్యుత్తమ మతం ఏందని ఒక సర్వే జరిగితే ఈ మధ్య వచ్చింది, మీరు చూడండి సోషల్ మీడియాలో, బౌద్ధ మతం అని చెప్పినారు. బౌద్ధ మతం ఎందుకంటే పానాతి పాత వీరమన శిఖాపదం సమాధి అన్నీ ఆపుతాను నేను అంటే మందు తాగొద్దు, ఒకటి గుంజుకోవద్దు, ఒకరి నిమిషం పెట్టొద్దు, నీవు బతుకుతున్న బతకలేమన్నా మహోన్నత తత్వం. ఎత్ర ఆకార కృత గుణాస్తే భగవంతని మీరు అంటే ఆ బుద్ధుని యొక్క మోమం చూస్తే సగం నేరాలు పోతాయి. గుర్తుంది మీరు, భూటాను వండి బుద్ధుడు విగ్రహాలు, బుద్ధుని ఆలయాలు ఎక్కడో ఆ మనిషిలో ఈ యొక్క మత్సాలు పోతాయి, అర్షడ్ వర్గాలు అవుతాయి. సాక్షాత్ శంకరాచార్యుని కూడా జ్ఞాన వసగిన సిద్ధనాగార్జునుడు పుట్టిన మహోన్నతమైన శూన్యవాద తత్వాన్ని, ప్రతిత్య సముత్పాద సిద్ధాంతాన్ని ఇచ్చిన నేరది సిద్ధనాగార్జునుడు. శంకరాచార్యునికి ప్రామాణికమైన జ్ఞానం ఇచ్చిన వాడు సిద్ధనాగార్జునుడు. సిద్ధనాగార్జున ప్రభావం ఉందా లేకున్నా అభినవకుడు పూర్ణాద్వైత కాశ్మీర పండితుడు ఇక్కడి నుంచి వచ్చినవాడు. అనేక ఉద్యమాల ప్రభావం ఉన్న ఇలాంటి నేల మీద ఒక మానవీయ సంస్కృతిని ఇవ్వాలంటే వెంటనే అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేయాలా, అయిపోయింది. నేను అభివృద్ధి జరగాల. తర్వాత అన్నిటికంటే మూసీ నది, నా బాధ ఏంటంటే మూసీ నది చాలా అందంగా ఉంటుంది. ముచ్చుకుందుడు, రంగారెడ్డి, అది అనంతగిరిలో పద్మనాభుడు దివ్యమైన మూసీ అందంగా పారుతుంటుంది. మూసీ చల్లదనం, మూసీ మీద కవిత్వం 4 లక్షల మన కవి ఎవరైతుండ్రో చాలామంది ఉర్దూ కవులు కానీ అలాంటి మూసీ నవిని దాన్ని కాపాడాలంటే ఎంత బడ్జెట్. మూసీ బాగుంటే లండన్ కాదు, మీకు డబ్బులు మూసీని కనుక అందగా చేయండి. ప్రపంచంలో అత్యుత్తమ ప్రాంతాలలో మూసీని కనుక సజీవంగా చేసి నిలబడి ఎక్కువ టూరిజం ప్లేస్ కాకపోతారండి. కానీ దాని పట్ల ఎందుకో ఉదాసీనత ఉంది. మూసీని పాడు చేసింది వలసవాద స్వభావం ఉన్న ఈ ప్రాంతం పైన వ్యతిరేకత ఉంది. మన నదుల మీద, మన జీవితం మీద, మన కల్చర్ మీద, మన మీద కోపం ఉన్న ఇన్నేళ్ళు పాలించిన వలసవాద పాలకుని దెబ్బ అది. ఇప్పుడు మనం మూసిని సజీవ నదిగా మార్చాలంటే మూసికక్కడ రాడార్ దామచల్ర 5 లక్షల మొక్కలను కొడతామని వాళ్ళంటే దేశ రక్షణ మనందరికి ఇష్టం. వీఆర్ ఇండియన్స్, మనం అందరం ఈ దేశం కోసం ఉండాల్సిందే. అది ఆ విషయాలు మనకు తెలియదు. కానీ చెట్లను కొట్టకుండా ఏమైనా ప్రత్యామ్నాయం ఉందా అని చర్చ జరగకుండానే
మేధావులతోని పర్యావరణవేత్తలతో మాట్లాడకుండానే సాక్షాత్ ముఖ్యమంత్రినే ఇస్తాం. ఆడ మూసీకి నీళ్ళు వచ్చే ఆ ఏరియానంతా కాలుష్యం చేసి ఈడ మూసీని కాపాడుతాను, ఇల్లు గుడుస్తాను చెట్ల. ఆడకో ఆంధ్రకు ఎవరో ఆధారరహితంగా మాట్లాడతలేను. ఏదో ఒక యాక్టరు వాడు మంచోడో చెట్టుడో ఇల్లు కట్టుకున్నాడు, ఇలాంటి వాళ్ళు పిలిచి కూర్చోబెట్టాలని మొత్తం కూల్చేస్తావా? కూల్చేవాడు ఇంద్రుడు కూలిస్తే మేషండు అనే పేరుంది. మేషండు అంటే దాని అర్థం తర్వాత చెప్తాయి, సభలో మర్యాదగా చెప్తున్నా. ఇళ్ళను కూల్చే పని పెట్టుకోవద్దు, ఒప్పియండి, మాట్లాడండి. మూసీ నది అద్భుతమైన నది. ఎందుకు మాట్లాడుతున్నా బాధ అయింది నాకు. కట్టనీకే మీరు కడతారు, వానికి డబ్బులు ఉంటాయి, వాడేం బాధపడు. కట్టిన చేతులు, తాపి పట్టిన చేతులు, మట్టిని విసికే చేతులు, భూమి నుంచి నిర్మాణం చేసేది అంతస్తుల మేడలతో ఉండే అనంతమైన ఈ అద్భుతమైన ప్రగతికి శ్రామికులను అవమానించడం, శ్రామికుల ఆవాసాలను దెబ్బతీయటం, మూసిని బాగు చేయటం అనేది న్యాయం. అంటే ఎవరో మన బుద్ధిజీవులు మేధావులు ఇక్కడికి వచ్చింది దాన్ని ఇలాంటి కంటే కూలుస్తాం, మేము కూర్చుమో మూసిని బాగా వద్దంటలేము. కానీ అరే మరి ఆడ దామచ్చల్ల చెట్లను కొడితే ఎందుకు అడుగుతలేవు? లఘుచల్ల పొలాల్లో విషం బారిజానికి ఎందుకు వస్తున్నారు? కనుక ఇలాంటివన్నిటిని చేసుకొని అయితే బడ్జెట్లో ఏ ప్రభుత్వం అయినా నేను ఆ ప్రభుత్వాలను కానీ వ్యక్తిగతమైన విమర్శలు కూడా పేరు పెట్టాను. నేను 3,04,09,000 మంచి బడ్జెట్ పెట్టినారు. మూలధనం ఉంటుంది, రెవెన్యూ రాబడి ఉంటుంది, రావాల్సిన అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, అద్భుతమైన జీవితం. ఏదైనా బడ్జెట్లో ప్రశాంతత ఉండాలి. ముందు గుర్తుపెట్టుకోండి, భారతదేశం అంటే ఘర్షణలు అయితే, మతకాలాలు అయితే, కొట్లాటలు అయితే అంటే ఓడరాడు. అది ముందు అక్కడే నార్త్ ఇండియన్ అక్కడ కొట్లాడుకోను. ఇక్కడ వచ్చి ఇక్కడ ఈ పంచాయతీలు పోయి ఉంటే రాజకీయ అధికారంలో మనం ఏ పార్టీని రాము. ఏ పార్టీ కానీ మీరే పోయి ముందే ఆడపోయి కూర్చొని ఇన్ని మాట్లాడేస్తున్నవే. 41% మనకిచ్చే నిధులను మనం కట్టే జిఎస్టీ ఎంత, మనం వచ్చే ప్రత్యక్ష పరోక్ష పనులు ఎంత, నీకు తిరిగేస్తున్నావు ఎంత? ఇన్నిసార్లు పోయి మీరు ఆయనతోని కలిసి వస్తున్న బడేబాయ్ క్యా బోల్ రా? ఎవరు అడగాలి బడేబాయిని? ఎవరు అడగడానికి ఏమవుతుంది? ఎక్కడంటే చిన్న ఎక్కడైనా సరే స్టాలిన్ మీరు చెప్పినారు 100 సార్లు, స్టాలిన్ లివడ్డాడు ధిక్కరించి. నా భాష మీద, నా హిందీ మీద, నా హృదయం ఇది ఒక మాట్లాడితే ధిక్కరించినాడు. ఏం చేసుకుంటావు వేసుకొని చెప్పి తమిళనాడు. అందుకనే అది ఆధిపత్యాన్ని ధిక్కరించే క్రమంలో, ఉత్తరాది ఆధిపత్యాన్ని ధిక్కరించే క్రమంలో అది బలోపేతంగా నిలబడి గుర్తుపెట్టుకోండి. అందుకని తమిళనాడు వాళ్ళ ఆల్టర్నేటివ్ కల్చర్ ఉంది. కనుక మరి మీకు ప్రజలు అద్భుతంగా కేసీఆర్ని గెలిపించిన ప్రజలంటే మామూలు ప్రజలు కాదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఉద్యమాల నుంచి వచ్చిన ప్రజలు 12,000 మంది నెత్తురుతోని తడిసిన నేల ఇది. గుర్తుపెట్టుకోండి, మధ్య చెట్లకు మాటలు నేర్పి, ఉద్యమానులకు యుద్ధం నేర్పి, గడీల నుండి జులుమును తరిమిన గెరిల్లా దండు పోరాట యోధులు నడిచిన ప్రాంతం. భీమిరెడ్డి నరసింహారెడ్డి తన సమస్తాన్ని ప్రజలకు అందించి నిజాం నవాబ్ మీద నాగలెత్తి పోరాటం మోహనతో రావినారాయణ రెడ్డి తన 500 ఎకరాల ప్రజలకు ఇచ్చినాడు. గుర్తుపెట్టుకోండి, మిగతా ప్రాంతం ఇక్కడ కులం ఉండదు, ఇక్కడ మనుషులు వేరు. సర్వదేవ భట్ట రామనాథం ఒక బ్రాహ్మణుడు మొత్తం తన ఆస్తిని ప్రజలకు ఇచ్చినాడు. ఉప్పల మనసులు బిలాంగ్స్ టు మాదిగా 4 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు ఎమ్మెల్యే, చెప్పులు ఉట్టుకొని బతికినాడు. ఇక్కడ సంస్కృతి వేరు, ఇక్కడ జీవితం వేరు. ఇలాంటి నేల మీద, ఇలాంటి నేలపైన జులుము జరుగుతూ ఉంటే, అహంకారం జరుగుతూ ఉంటే, పెత్తనం జరుగుతూ ఉంటే ఎవరిని ఎట్లకెళ్ళి పెట్టుబడులు వస్తాయి, ఎట్లా మీ బడ్జెట్ వస్తుంది, ఎట్లా మానవ జీవితం సుఖమయంగా ఉంటుంది? దీన్ని ఆలోచించాలని కోరుకుంటూ ఎందుకంటే మీరు చెప్పిన మీ విధానంలో ప్రజాస్వామ్యం, ప్రజల పాలనక మరి అన్నప్పుడు అలాంటి నాలాంటి ఎందుకంటే నేను మీతో నన్ను పిలవకండి. చాలామంది అరగోపాల సార్ లాంటి వాళ్ళు మాట్లాడండి, ప్రజాస్వామికవాదులతో మాట్లాడండి, సమస్యలన్నీ మీరు పరిష్కరించుతారు. కానీ ఒకరిని గేసి ఒకరిని నిలుస్తాం, ఒకరి విధంగా ఇది ఈ పద్ధతి అవుతుందో ప్రజలకు అంతిమంగా మన అభివృద్ధికి, మన నేలకు, మన తెలంగాణ నేషన్ ఒక జాతి. ఇది గుర్తుపెట్టుకోండి. తెలంగాణ బౌద్ధం చేత, జైనం చేత, వరకవి సిద్ధప్ప చేత, అచలం చేత, అమనస్తం చేత, సిద్ధనాగారం చేత, సాంఖ్యం చేత, మహత్తరమైన తాత్విక సాంస్కృతిక వారసత్వం చేత, విప్లవోద్యమాల చేత, కమ్యూనిస్టు ఉద్యమాల నిర్మాణం చేత, గాంధేయవాదులు ఒక కాళోజీ, పివి నరసింహారావు, లేకుంటే ఒక మీ మెదక్ జిల్లా కేవల్ కిషన్ లాంటి వాళ్ళ కేవల్ కిషన్ అనే కమ్యూనిస్ట్ జాతర చేస్తారు. గుర్తుకోండి, బందకి ఇంతమంది 12,000 మంది నెతృత్వం తరిసిన అనువు ప్రతి ప్రాంతం తరిసిన నేల, ఇంత త్యాగాల నేలను, తెలంగాణ కోసం ఒరిగిన నేలను ఏ యొక్క ఉన్మాదాలు, మరో రూపంలో వచ్చే అలజడులు, వీటిని ఆపడానికి శాంతి భద్రత అయినాక చూస్తాం కాదు.
మీరు ఇంకా 10,000 పెట్టినా పెట్టండి, 10,000 కోట్లు పెట్టినట్టు ఎక్కువ పెట్టండి, కానీ ముందే జరగకుండానే ముందు ఆపే కఠినమైన పారదర్శకమైన పాలన అందించి తెలంగాణ ముఖ చిత్రాన్ని అద్భుతంగా ఉంచండి. దానికి వీరందరి మద్దతు అవకాశం ఇచ్చే పెద్ద ఆయనకు పాదాభివందనాలు.